అడుక్కునేవాడు కూడా క్యాష్ బ్యాక్ ఇస్తున్నాడా? మా నవ్వుల గ్యారంటీ ఛానల్కి సుస్వాగతం. మీ నాగిశెట్టి కార్టూనిస్ట్. ఎలాగో గడ్డం పెంచేశారుగా, వెళ్ళి సన్యాసుల్లో కలిసిపోండి. కొంచెం బస్ స్టాండ్ దాకా లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? మా నవ్వులు గ్యారంటీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ నాగిశెట్టి కార్టూనిస్ట్. 100 రూపాయల పైన ధర్మం చేస్తే 10% క్యాష్ బ్యాక్ ఇస్తాను సార్. మరేం పర్వాలేదు శర్మ, అది కరిచినా నువ్వు పొడ్డు చుట్టూ 32 ఇంజక్షన్లు ఏమీ చేయించుకోనక్కర్లేదు. ఎందుకంటే దానికి అన్ని టీకాలు వేయించేశాం. చూడమ్మా శివరావు, నాకు కూడా మీ అందరికీ జీతాలు పెంచాలనే ఉంది. మరి నాకు కూడా ఏదైనా పార్ట్ టైం జాబ్ చూసి పెడతావా? నాకు హార్డ్ వర్క్ గండం ఉందని మా ఆస్థాన జ్యోతిష్యుడి నుంచి లెటర్ సార్ ఇది. రేపటి నుంచి నాకు అలాంటి పని ఇవ్వకండి. మరి మీ ప్రాబ్లం నా పరిధిలోనికి రాదు. ఇది తిండి తగ్గిస్తేనో మందులతోనో సరికాదు. మీరు మీ డిపార్ట్మెంట్లో తినడం తగ్గించాలి ముందు. పిల్లలేదో చక్కగా భయపెట్టడం ప్రాక్టీస్ చేసుకుంటుంటే అలా రాపండి అంటారేంటి? చూడండి లింగయ్య గారు, మీ తరపున ఈ కేసు వేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ దీంట్లో మీకు వచ్చే లాభానికి 4 రెట్లు ఉంటుంది నా ఫీజు. ఓకేనా? మరి ఇదిగో డాక్టరు, ఆ బెడ్ నంబర్ 24 పేషెంట్ బిల్లు అర్జెంటుగా సెటిల్ చేసేయండి. మా డాక్టరు నాకు రోజుకు కనీసం 10 గంటల నిద్ర అవసరం అన్నాడు. ఎలా కుదురుతుంది చెప్పు? ఎందుకు కుదరదు? కానీ మన ఆఫీస్ ఉండేది 8 గంటలే కదా. ఒక సంవత్సరం పాటు బంగారం కొనొద్దని మోడీ సూచించారు. కొనమంటే మాత్రం 25 ఏళ్ల నుంచి ఒక్క తులమైనా కొన్నారేంటిలే. ఇది ప్యాలెస్ కాదు, రాజకీయ ఖైదీల జైలు. అది ఇట్లాగే ఉంటది. మరి ఎప్పుడు అడిగినా ఇదే హోటల్కి తీసుకొస్తావు, ఎందుకని మోహన్? అంటే ఇక్కడ హైజీన్, రుచి, సర్వీసు అవి నాకు బాగా నచ్చుతాయి రాణి. నీకేం చెప్పను నా బాధ. కేవలం ఇక్కడ వాళ్ళకే తెలుసు నా ఆర్థిక పరిస్థితి. సన్మానాలకు పిలిచిన వాళ్ళల్లో చాలామంది రాలేదు. మీలో ఇంకా ఎవరైనా ఇప్పటివరకు సన్మానాలు చేయించుకోని వాళ్ళు ఉంటే రండి రండి, సన్మానాలు చేసి పారేద్దాం. ఇదిగో దొంగపై నీకు విషయం చెప్పనా? నువ్వు చేస్తే అది దొంగతనం. ఇదే పని అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో బిల్లు పాస్ చేస్తే దాన్ని బడ్జెట్టు అంటారు. ఇది నా కూతురు, దీనికి 16 ఏళ్ళు.
విచిత్రం ఏమిటంటే వీళ్ళ అమ్మకి ఇప్పటికీ 16 ఏళ్ళే. అంతేకాదు వాళ్ళ అమ్మమ్మకి కూడా ఇంకా 16 ఏళ్ళే. మీ ఆవిడ మిస్ అయ్యిందా? ఆవిడికి రీల్స్ పిచ్చి ఉందా? ఉంది సార్. అయితే ఇంకేం, ఏ రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్లోనో రీల్స్ చేసుకుంటూ ఉంటుంది అంతే. ఇటువంటి కార్టూన్లు మరిన్ని చూడాలంటే క్రింద ఇచ్చిన లింక్స్ మీద క్లిక్ చేయండి.